గద్వాల జిల్లా నవవరుడి హత్య కేసులో కీలక నిందితుడిగా ఉన్న తిరుమలరావు ఆచూకీ జాడ తెలియడం లేదు. నెల రోజుల క్రితమే పెళ్లైన తేజేశ్వర్ను తిరుమలరావుతో కలిసి ఐశ్వర్య హత్య చేయించినట్లు పోలీసులకు బలమైన ఆధారాలు లభ్యమయ్యాయి. కర్నూలులో కెనరా బ్యాంకు స్పాన్సర్ చేసిన కెన్ఫిన్ హోమ్ లిమిటెడ్లో తిరుమలరావు మేనేజర్గా పనిచేస్తున్నాడు. ఈ నెల 20వ తేదీ నుంచి విధులకు హాజరు కావడం లేదు. దీనికి సంబంధించి మరిన్ని వివరాలు మా ప్రతినిధి అందిస్తారు. గద్వాలలో కొత్త పెళ్లికొడుకు తేజేశ్వరరావు హత్య కేసులో ప్రధాన నిందితుడు తిరుమలరావు ప్రస్తుతం పరారీలో ఉన్నారు. తిరుమలరావు కర్నూలులో ఒక నాన్ బ్యాంకింగ్ ఫైనాన్స్ సంస్థలో మేనేజర్గా పనిచేస్తున్నారు. ప్రస్తుతం మనం చూడొచ్చు, ప్రస్తుతం అదే సంస్థ ముందే ఉన్నాం. ఇది క్యాన్ఫిన్ హోమ్స్ లిమిటెడ్ పేరుతో హౌసింగ్ లోన్స్ ఇచ్చే సంస్థ. ఇది కెనరా బ్యాంక్ ఆధ్వర్యంలో నడుస్తుంది. ఈ బ్రాంచ్లోనే తిరుమలరావు మేనేజర్గా పనిచేస్తున్నారు. అయితే 19వ తేదీ వరకు ఆయన ఈ బ్రాంచ్లో డ్యూటీ చేశారు. 20వ తేదీ నుంచి కూడా వెళ్ళిపోయారు, అంటే అప్స్కాన్లో ఉన్నారు. బ్యాంకులో అయితే, అంటే ఈ బ్రాంచ్లో అయితే మీటింగ్ ఉంది, సెలవు పెట్టి వెళ్తున్నానని చెప్పి వెళ్ళారు. ఇప్పటి వరకు ఆయన రాలేదు. తేజేశ్వర్ హత్య కేసులో ప్రధాన పాత్ర తిరుమలరావుదే అని పోలీసుల విచారణలో బయటపడింది. ఈ బ్రాంచ్లోనే తేజేశ్వర్ వివాహం చేసుకున్న ఐశ్వర్య తల్లి సుజాత స్వీపర్గా పనిచేస్తుంది. ఆమె బ్రాంచ్ అంటే బ్యాంక్ తెలిసే సమయానికే కసు ఉడ్చి వెళ్ళిపోతుంది. దీంతో సుజాతకు మిగతా సిబ్బందికి పెద్దగా పరిచయం కూడా లేదు. కేవలం స్వీపర్ సుజాతకు మేనేజర్గా పనిచేస్తున్న తిరుమలరావుకు మాత్రమే సంబంధాలు ఉన్నాయి. సుజాత కూతురే ఐశ్వర్య. తేజేశ్వర్ వివాహం చేసుకున్నారు ఐశ్వర్యని. అంతకుముందే తిరుమలరావుకు సుజాత కూతురు ఐశ్వర్యతో సంబంధాలు ఉన్నాయి, సన్నిహిత సంబంధాలు ఉన్నాయి. ఆ నేపథ్యంలోనే తేజేశ్వర్ను అడ్డు తొలగించుకునేందుకు ఐశ్వర్య, తిరుమలరావు ఇద్దరు కలిసి హత్యకు కుట్ర చేసినట్టు తెలుస్తోంది. ఆ విధంగానే తేజేశ్వర్ను లైసెన్స్డ్ సర్వేయర్గా పనిచేస్తున్న తేజేశ్వర్ను సర్వే ఉందన్న నెపంతో కిరాయి హంతకులు తీసుకువెళ్ళి దారుణంగా హత్య చేశారు. గద్వాలకు సమీపంలోనే తేజేశ్వర్ను హత్య చేసినట్టు సమాచారం ఉంది. ఈ నెల 17వ తేదీ తేజేశ్వర్ గద్వాల నుంచి అదృశ్యమయ్యారు. ఆ తర్వాత ఇంటికి వెళ్ళకపోవడంతో కుటుంబ సభ్యులు పోలీసులకు ఫిర్యాదు చేశారు. మిస్సింగ్ కేసు నమోదైంది. అయితే కాల్ డేటా ఆధారంగా దర్యాప్తు చేసినప్పుడు అనేక ఆసక్తికర విషయాలు వెలుగులోకి వచ్చాయి. ఇందులో ప్రధానంగా మనం ప్రస్తుతం ఉన్న క్యాన్ఫిన్ హోమ్స్ లిమిటెడ్ అనే కెనరా బ్యాంక్ నిర్వహించే హౌసింగ్ లోన్ సంస్థలో పనిచేసే మేనేజర్ పాత్ర, తిరుమలరావు పాత్ర ప్రధానంగా కనిపిస్తోంది. ఈయన 19వ తేదీ వరకు కూడా బ్రాంచ్లో పనిచేశారు. 20వ తేదీ నుంచి ఇప్పటి వరకు బ్రాంచ్కి రాలేదు. అంటే ఈ హత్య జరిగిన వ్యవహారం బయటపడిన తర్వాత 20వ తేదీ రాత్రికే తేజేశ్వర్ హత్యకు గురైనట్టు పోలీసుల దర్యాప్తులో బయటపడింది. ఈ నేపథ్యంలో 21వ తేదీ పూర్తి స్థాయిలో ఇది బయట ప్రపంచానికి తెలిసింది. ఈ నేపథ్యంలోనే 20వ తేదీనే ఈయన అంటే తిరుమలరావు బ్రాంచ్కి రాకుండా పరారయ్యారు. ప్రస్తుతం ఆయన ఎక్కడున్నది పోలీసులు దర్యాప్తు కొనసాగుతోంది. కెమెరామెన్ మధుతో చంద్రశేఖర్, ఎన్టీవీ.